ప్రాబ్లమ్స్ ఆఫ్ డిఫరెంట్లీ ఏబుల్ చిల్డ్రన్ ఆన్ లెర్నింగ్. ఫస్ట్ లెర్నింగ్ డిజబిలిటీస్ వచ్చేసి రీడింగ్, రైటింగ్ అండ్ మ్యాథ్స్. రీడింగ్ అంటే వాళ్ళు సరిగ్గా వర్డ్స్ రికగ్నైజ్ చేయలేరు, వర్డ్స్ని అండర్స్టాండ్ చేసుకోలేరు అండ్ స్పీడ్గా చదవలేరు. ఇవన్నీ కూడా రీడింగ్. నెక్స్ట్ మ్యాథ్స్లో వచ్చేసి సరిగ్గా మెమొరైజేషన్ చేసుకోలేరు, నెంబర్స్ని సరిగ్గా ఆర్గనైజేషన్ చేయలేరు, ఆపరేషన్ సైన్స్ అంటే ప్లస్ మైనస్, మైనస్కి ఇంటూ అలా చేయడం అండ్ నెంబర్ ఫ్యాక్ట్స్ టైం చెప్పలేరు. అండ్ రైటింగ్లో వచ్చేసి ప్రాబ్లమ్ విత్ నీట్గా రాయకపోవడం, లెటర్స్ సరిగ్గా కాపీ చేయకపోవడం, మిస్టేక్స్ రావడం, స్పెల్లింగ్స్ సరిగ్గా రాయకపోవడం అండ్ రైటింగ్ ఆర్గనైజేషన్ సరిగ్గా ఉండకపోవడం, ఇవన్నీ కూడా లెర్నింగ్ డిజబిలిటీస్. నెక్స్ట్ అదర్ డిజార్డర్స్ ఏంటి? మోటార్ స్కిల్స్, లాంగ్వేజ్, ఆడిటరీ, విజువల్. ఇవన్నీ కూడా మోటార్ స్కిల్స్ అంటే సరిగ్గా నడవలేరు, జంపింగ్ చేయలేరు, ఇవన్నీ. నెక్స్ట్ లాంగ్వేజ్ అంటే సరిగ్గా స్టోరీ టెల్లింగ్ చెప్పలేరు, వెర్బల్గా వాళ్ళు సరిగ్గా మాట్లాడలేరు, కొన్ని అక్షరాలు రావు. నెక్స్ట్ ఆడిటరీ డిజార్డర్, సరిగ్గా వినపడని వాళ్ళు. సో వినపడకపోవడం వల్ల వాళ్ళకి దగ్గరగా చెవి పెట్టడం, లిప్ సింక్ విని అలా ఇలాంటి వాళ్ళకి. నెక్స్ట్ సౌండింగ్ అవుట్వర్డ్స్. నెక్స్ట్ విజువల్ ప్రాసెసింగ్ డిజార్డర్. ఏంటంటే షేప్ సరిగ్గా కనపడకపోవడం, లెటర్స్ డీకి బీగా కనపడడం అలా కనిపిస్తూ ఉంటాయి. రీడింగ్ చేయలేరు. నెక్స్ట్ అదర్ డిజబిలిటీస్, బ్లైండ్నెస్, లో విజను, లాప్రోసీ, క్యూర్డ్ హియర్, లోకోమోటర్ డిజబిలిటీ, ఇంకా ఇవన్నీ కూడా అదర్ డిజబిలిటీస్. నెక్స్ట్ ఇంపార్టెంట్ వచ్చేసి ఏడిహెచ్డి అండ్ ఆటిజం. మనం ఏడిహెచ్డి అండ్ ఆటిజం సేమ్ అని ఫీల్ అవుతున్నాం. ఏడిహెచ్డి అంటే పిల్లలు నార్మల్గానే ఉంటారు, బట్ వాళ్ళు సరిగ్గా ఒక దగ్గర కూర్చోరు అండ్ ఫోకస్డ్గా వినరు అండ్ ఇన్స్ట్రక్షన్స్ సరిగ్గా ఫాలో అవ్వరు, హోంవర్క్ చేయడంలో కొంచెం టైం తీసుకుంటారు. ఆటిజం అంటే వాళ్ళు అసలు మనం ఏం చెప్తున్నామో వాళ్ళు సరిగ్గా అర్థం చేసుకోరు. వాళ్ళు మనం చెప్పిన దానికి వాళ్ళు ఐ టు ఐ కాంటాక్టే ఉండదు ఫస్ట్. నెక్స్ట్ వాళ్ళు బాడీ లాంగ్వేజ్ అనేది సంబంధం ఉండదు. నెక్స్ట్ ఫ్రెండ్స్ని ఎవరిని మేక్ చేసుకోలేరు అండ్ ఎవరితో కమ్యూనికేట్ అవ్వలేరు. నెక్స్ట్ ఇలాంటి డిజేబిలిటీస్ ఉండడం వల్ల మనకి కొంతమందికి వాళ్ళ పేరెంట్స్ ట్రీట్మెంట్ ఇప్పించగలుగుతున్నారు. సో వీళ్ళని సోషల్ మాడ్యులేషన్ చేయించాలి. ఇలాంటి ప్రాబ్లమ్స్ డిజేబిలిటీస్ ఎవరిలో ఎక్కువ వస్తాయంటే మ్యాక్సిమం ఇంట్లో ఐసోలేటెడ్గా ఉంచడం ఇలాంటి వాటి వల్ల వస్తాయి. సో వీళ్ళ వల్ల ప్రాబ్లమ్స్ ఏమొస్తాయంటే వాళ్ళే వైలెన్స్ చేసుకొని ఫిజికల్గా, సైకలాజికల్గా, ఎమోషనల్గా వాళ్ళే కాపాడుకోలేని పరిస్థితి వస్తుంది. అండ్ మెజారిటీ ఆఫ్ డిజేబుల్డ్ ఆర్ ఇల్లిటరేట్ అండ్ live isolated from society. Next, often forced to beg and live streets in extremely poverty.